దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఏం పోనివ్వక చెప్పాలి? సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనక చెడ్డవి 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 అని చెప్పుకోకుండా దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. సమయాన్ని గురించి గ్రీక్ పదం 2 మాటలు మనం చూస్తాం. ఒకటి క్రోనస్, రెండోదిగా కైరూస్ అనే 2 పదాలు సమయాన్ని గురించి రాయబడింది. గ్రీకు పదాలు ఇవి. ఒకటి క్రోనస్, రెండోదిగా కైరూస్ అనే 2 పదాలు ఉంటుంది. ఆ క్రోనస్ అనే మాటకి అర్థం ఏంటంటే రెగ్యులర్గా సమయం. ఉదయాన్నే 7, 8, 9, 10, 11, 12 రెగ్యులర్గా జరుగుతున్న సమయాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. 5ంటికి ఆరాధన, 7ంటికి ఆరాధన, 10ంటికి ఆరాధన, సాయంత్రం 7ంటికి ఆరాధన. ఉదయాన్నే తెల్లవారుజాము లేచానండి పాస్టర్ గారండి, తెల్లవారుతుండగా లేచానండి. అలాగే లేచి కూర్చొనండి ప్రార్థన చేద్దామని సడన్గా నిద్ర వచ్చేసిందండి. గప్పమని ఏంటి టక్కని లేచి చూస్తే వెంటనే 8 అయిపోయిందండి పాస్టర్ గారండి. అప్పుడే నేను నిదానంగా లేచి మొహం కడుక్కొని వేడివేడికి ఒక కప్ కాఫీ పెట్టుకున్నానండి. కాఫీతో పాటు కొంచెం ఏదైనా తింటే బాగుంటుందని 2 బిస్కెట్లు కూడా తినానండి. ఇట్లా ఇది రెగ్యులర్గా. ఆ తర్వాత 9ంటికి కొంచెం ఉప్మా చేశానండి. ఆ ఉప్మా అందరికీ వడ్డించాను. మా ఆయన తిండండి, ఆయనకు ఉప్మా అంటే నచ్చదు, ఆయన వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా ఉప్మా. ఇది రెగ్యులర్గా జరిగే పని. ఆ తర్వాత అంట్లన్నీ తోమానండి. ఆ తర్వాత బట్టలన్నీ ఉతికానండి. మధ్యాహ్నం మునక్కాయ మాంసం వండానండి. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు అదే కార్యక్రమం, రేజ్ అదే. ఇదంతా కూడా క్రూనస్ అంటే రెగ్యులర్గా జరుగుతున్న కాలం పోతూ ఉంటుంది. అంతేకా కాలంతో పాటు నీవు వెళ్తూ ఉంటావు. 4ంటికి అక్కడికి వెళ్ళాను, 5ంటికి ఇక్కడ వెళ్ళాను, 6ంటికి ఇక్కడ వెళ్ళాను, 10ంటికి వచ్చేసాను, స్కూల్కి పలానా చోటుకి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, వచ్చాను. ఇది రెగ్యులర్గా జరుగుతున్న సమయం. ప్రియులరా, ఈ సమయాన్ని గురించి కాదు బైబిల్ చెప్పేది. ప్రియులరా, కైరూస్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక నిర్ణయించబడిన కాలము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఒక నిర్ణయించబడిన సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక నిర్ణయ కాలం అనేది మన కోసం దేవుడు ఉంచాడు. ఆ నిర్ణయ కాలం కొరకు మనం సిద్ధపడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ పట్ల దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మీ పట్ల దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక కాలాన్ని, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయ కాలం అందు మరియమ్మ గారు తొందర చేస్తున్నారు. అయ్యా త్వరగా టైం అయిపోతుంది, భోజనానికి అందరూ కూర్చున్నారు, ద్రాక్షారసం అడుగంటిపోయింది, ఇక అయిపోయింది ద్రాక్షారసం, ఏదో ఒకటి చేయమంటే, అమ్మా నా సమయం ఇంకా నేను ఒక సమయంలో ఈ కార్యం చేయాలని నిర్ణయించాను. తొందరపడద్దు. మనలో ఒక్కొక్కరికి ఒక కాలాన్ని, సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఘనకార్యాలు జరుగుతుంది. హల్లెలూయా. 90 ఏళ్ళు రావాలి శారమ్మకి, 90 ఏళ్ళు రావాలి, అబ్రహాముకు 100 ఏళ్ళు రావాలి. ఇంత ఆలస్యం ఏంటంటే అది నిర్ణయ కాలం. నిర్ణయ కాలమున మరలా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? ఇది అసంభవం, ఇది ఎలా సాధ్యం అని ఎన్నో ప్రశ్నలు రావచ్చు. కానీ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఏం చేస్తుంటే సిద్ధపడుతుండాలి. నాకు ఒక టైం ఉంది. లోకల్ అంటే బ్యాడ్ టైం నడుస్తుందండి నాకు అంటుంటారు. అర్థమేనండి? బ్యాడ్ టైం నడుస్తుందండి, ఒక మంచి కాలం ఒకటి వస్తుందండి, మంచి రోజులు. అందరి జీవితంలో ఒక మంచి సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం కోసం ఇప్పుడున్న ఈ రెగ్యులర్ ఏంటండి, ఈ రెగ్యులర్ క్రోనస్ అనే సమయం ఉంది కదండి, దీంట్లో మనం సిద్ధపడి ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోగొట్టొద్దు. మనలో ఒక్కొక్కరికి అప్పుడు మరియమ్మ ఏమనిందంటే, ఆ సర్లే ఆయన చేసుకుంటాడని వెళ్ళిపోలే. ఆ పని వాళ్ళతో ఆయన ఏం చెప్తాడో, మీరు సిద్ధంగా ఉండండి, మీరు ప్రిపేర్డ్గా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎప్పుడో రాబోతున్న పరీక్షలకి
సంవత్సరం ఆఖరిలో ఎప్పుడో వచ్చే పరీక్షలకి సంవత్సరం అంతా సిద్ధపడుతుంటారు కదా, అట్లా మీరు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సిద్ధపడుతూ ఆశతో ఎదురు చూడండి. నాకు ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలమున చీకట్లో ఉన్న నన్ను దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈ బంధకాలన్నీ ఊడిపోతాయి, ఈ సంఖ్యలు తెగిపోతాయి, మంచి రోజులు నా జీవితంలోనికి వస్తుంది. మంచి కార్యాలు ప్రభు నా కోసం నిర్ణయించాడు, సిద్ధపరిచాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. వీళ్ళందరూ నీళ్లు నింపుకొని, యేసు ప్రభు చెప్పినట్లు నీళ్లు నింపుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్లు నింపి రెడీగా ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నామంటే నింపారా నీళ్లు? ఎస్ నింపాం. ఇప్పుడు వెళ్ళి ముంచి వడ్డించండి అంటే ఆ నీళ్లు ముంచుకొని వెళుతుంటే రంగు లేదు, రుచి లేదు. నీళ్ళకి రంగు వచ్చింది, రుచి వచ్చింది, నీళ్ళే ద్రాక్షరసంగా మారింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక సిద్ధపడాలి మనం. అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతతి వారు తమది కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? 400. అంతేనమ్మా? 400 ఏండ్లు. 400 ఏళ్ల తర్వాత వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో దాసులవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి మిక్కిలి ఆస్తితో 400 సంవత్సరాల బానిసలు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారని ప్రభు చెప్పాడు. 400 ఏళ్ళని ప్రభు చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నారు. ఎక్స్ట్రా 30 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఈ 30 సంవత్సరాలు ఎందుకు అంటే మోషే ఇంకా సిద్ధపడలేదండి. ఎవరు సిద్ధపడలేదు? ఒక్క మోషే వల్ల ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణము ఆలస్యమైంది. ఇశ్రాయేల్ విడుదల అనేది ఆలస్యమైంది. కనుక నీ లైఫ్లో ఏదైనా ఆలస్యం జరుగుతుంది అంటే దాని అర్థం నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వలా. పెళ్ళి 10-11 అంటారండి. పెళ్ళి 10-11 అంటారు. మహానుభావుడు మా పీటర్ ఉన్నాడా? అస్సలు మా పీటర్కి ఎంత చెప్పినా తక్కువే పాపం. టైంకి వెళ్తాడు, మంచి టైం కీపర్ అనమాట. టైంకి వెళ్తాడు. 10ంటికి పెళ్ళి అంటే 10ంటికో 11 గంటలకు వెళ్తాడు. కానీ నేను తెలియగలవండి. ఆయన మహానుభావుడు, నేను తెలియగలవండి. నేను అంతా అక్కడ రెడీ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతా. యాడ్ చేద్దామండి, ప్రతిరోజు 7 గంటలు ఆడ కూర్చుంటాం. అప్పుడు నేను పీటర్కి ఫోన్ చేస్తాను, నాన్న వాళ్ళు పెళ్లి కూతురు వస్తున్నారు అన్నప్పుడు నాకు ఒక కాల్ చేస్తే నేను అప్పుడు స్టార్ట్ అవుతానంటాను. ఇక ఇదిగో అదిగో అంటుంటారు. వస్తారని ఎదురు చూసి ఏంటి ఎవరు వచ్చినా ఇంకా వెంటనే ఇక్కడ పాట ఎత్తుకుంటారు. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘం అంటే అప్పటిదే ఒక ముసలిది వస్తూ ఉంటుంది. ఏమైందిరా బాబు ఏంటని మనం అడిగామనుకోండి, ఇంకా పెళ్లి కూతురు సిద్ధపడలేదు. అదేం సిద్ధపాటు నాకు అర్థం కాదండి. పెళ్ళిలోనే సిద్ధపడాలా? ఒక వారం 10 రోజులు సిద్ధపడవచ్చు కదా. ఆ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే ఒక 2 రోజులు ముందే వెళ్ళొచ్చుగా. ముందే వెళ్ళొచ్చమ్మా, ముందే వెళ్తే బాగానే ఉంటుంది కదా. 2 రోజులు 3 రోజులు. ఆ రోజులే ఉదయాన్నే లేసి అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అప్పుడే ఏంటండి తోమి ఏంటండి ఆ రోజే. కాకపోతే ఏమైంది, ముందు రోజు ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఉదయం లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చేస్తే సరిపోతుంది కదండి. అప్పుడే బ్యూటీ పార్లర్కి ఇంకా వింత పనులు, ఈ పెళ్ళిలో ఆచారాలు ఏంటో కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అప్పుడేదో నలుగు పెడతారంట. ఏంటమ్మా అంటే అన్న ఇప్పుడే నలుగు పెడతారు. 10ంటికి జరిగే పెళ్ళి సాయంత్రం 5కి జరిగిన ఆశ్చర్యపోయేది లేదు. ఒకప్పుడు మేము వెళ్ళి ఎంతసేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదని చూసి ఆ తర్వాత భోజనం చేసుకొని ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గర మంచాలు ఏదైనా వేసేవాళ్ళు. కాసేపు ఆడే పడుకొని నిద్రపోయి లేస్తే వచ్చిందా పెళ్లి కూతురు అంటే ఇప్పుడే బయలుదేరిందంటే ఎప్పుడు సాయంత్రం 6ంటికి వచ్చేది. అప్పుడు పెళ్లి చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంకా సిద్ధపడలేదు. ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఆయా కాలమందు ఆ కార్యాలు జరగాలని ప్రభు నిర్ణయించాడు. కనుక ఆ కాలమందు ఆ కార్యం జరుగునట్లు నువ్వు ఇప్పుడు నుండే సిద్ధపడతా ఉండాలి. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోదండి. కొంచెం సమయం దొరికినా ప్రార్థన చేస్తూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తూ సిద్ధంగా ఉండండి రిసీవ్ చేసుకోవడానికి. ఆమెన్ చెప్పండి గట్టిగా.